నన్నే ఛాలెంజ్ చేసే అంత ఎత్తుకు ఎదిగిన నీ కూతుర్ని చంపాలంటే ఎందుకో మనసు రావడం లేదమ్మా. ఇప్పుడు నేను ఇక్కడికి వచ్చిపోయినట్టు మంజుకు తెలిసిందనుకో, నా మీద ధూమ్ ధామ్ అంటుంది, మళ్ళీ ఫైర్ అవుతుంది. తను ఎంత అణిగిమణిగి ఉంటే తన ప్రాణానికి అంత మంచిది. మినిస్టర్ స్థాయి వాడే మంజుని వెతుక్కుంటూ వచ్చాడు అంటే నా కూతురు చాలా ప్రమాదంలో ఉంది అని అర్థమవుతుంది. స్వీట్ బాక్స్ తీసుకొచ్చి మరీ కూల్గా ప్రేమగా బెదిరించి వెళ్ళాడు. దేవుడా, నా కూతురికి ఎటు నుంచి ప్రమాదం రాబోతుందో అర్థం కావట్లేదు కదా తండ్రి. దానిది ఏం పుట్టుకో ఏమో, పెళ్ళైన దగ్గర నుంచి వరుసగా కష్టాలే వచ్చేస్తున్నాయి. కట్టుకున్నుడితో సుఖం లేదు, అత్తతో మంచి రిలేషను లేదు. నా బిడ్డకు మంచితనంతోనే ఏదో ప్రమాదం రాబోతోంది. మినిస్టర్ వచ్చిన విషయం ఎట్టి పరిస్థితుల్లోనూ మంజుకు తెలియకూడదు. అమ్మా, ఏంటమ్మా మంజు, నువ్వొచ్చావేంటి? నిన్ను చూడాలనిపించింది, వచ్చేశాను. మొన్న కూడా నీతో మనస్ఫూర్తిగా మాట్లాడలేకపోయాను. ఏంటమ్మా, ఏమైంది? ఎందుకు టెన్షన్ పడుతున్నావు? టెన్షనా? నేనా? ఏం లేదే. అమ్మా మంజు, మీ అత్తయ్య నిన్నేమైనా అందా? ఏమంటుందమ్మా? ఏమీ అనలేదు. కలిసి ఉండాల్సిన వాళ్ళం రోజు గొడవ పెట్టుకోవడానికి ఎవరికి పని పాట లేకుండా ఉంటామా? నువ్వు దాని గురించే బాగా ఆలోచిస్తున్నట్టున్నావు. అమ్మా, నిన్ను హాస్పిటల్కి తీసుకువెళ్దామని వచ్చాను. వెళ్దాం పదా. అమ్మా మంజు, ఇప్పుడు నడుస్తున్న రోజులు అంత మంచివి కావు తల్లి. ఎవరు మనవాళ్ళు, ఎవరు పరాయి వాళ్ళో అర్థం కావడం లేదు. బయటి వాళ్ళ నుంచి ప్రమాదాలు రావడం కంటే అయిన వాళ్ళు పరిచయస్తులతోనే ప్రమాదం పొంచుంటుంది. అందుకే నువ్వు జాగ్రత్తగా ఉండాలి. అమ్మా, కొంతమంది పేరుకు పెద్ద మనుషుల్లా ఉంటారు. వాళ్ళు చేసేవన్నీ తప్పుడు పనులే ఉంటాయమ్మా. ఎగ్జాంపుల్ ఆ మినిస్టర్ మాదిరిగానా? ఏంటమ్మా, మినిస్టర్ అనగానే నువ్వంత భయంగా ఉన్నావు? ఏమీ లేదమ్మా, సత్యకు మినిస్టర్కు స్నేహం ఉందన్నావుగా, అది గుర్తుకు వచ్చింది అంతే. సర్లేమ్మా, ఇవన్నీ ఆలోచించి నీ ఆరోగ్యం పాడు చేసుకోకు. టైంకి తిను, టైంకి నిద్రపో. నువ్వు సంతోషంగా ఉంటేనే నేను సంతోషంగా ఉంటాను. నాకు ఆలోచించుకోవాల్సినవి ఏవీ లేవమ్మా. నువ్వు పోలీస్ జాబ్ చేస్తున్నావు. శత్రువు ఎట్నుంచి వస్తాడో నువ్వన్ని వైపులా చూసుకుంటూ ఉండమ్మా. ఈ రోజేంటమ్మా కొత్తగా మాట్లాడుతున్నావు? మంజు, మంచినీళ్ళేమైనా తాగుతావా? ఇప్పుడేం అక్కర్లేదమ్మా. సరేలే, నీ అకౌంట్కి డబ్బులు పంపించాను. టాబ్లెట్స్ ఏమైనా కావాలంటే తెచ్చుకో. ఎందుకమ్మా, నా దగ్గర ఉన్నాయి కదా. అయితేలేమ్మా, ఏం పర్వాలేదు. సరే, నేను వెళ్ళొస్తాను. జాగ్రత్తమ్మా. అలాగేనమ్మా.